హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడం పట్ల వాళ్ళైతే ఫుల్ క్లారిటీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే నిన్న సాయంత్రం రోహిత్ శర్మని కెప్టెన్ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేసిన కాడి నుంచి సోషల్ మీడియాలో అయితే రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని చెప్పకుండా తీసేశారు అండ్ ముంబైకి రెస్పెక్ట్ లేదని చెప్పి రకరకాల రూమర్స్ అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫ్యాన్స్ అయితే ముంబైని అన్ఫాలో చేస్తున్నారు. అలా చాలా అంటే చాలా చేశారు. సో అవన్నీ చెక్ పెట్టే విధంగా క్రిక్ బజ్ అయితే ముంబై ఇండియన్స్ సంబంధించి అండ్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్, రోహిత్ శర్మ ఫ్యూచర్కి సంబంధించి ఒక క్లియర్ స్టోరీని అయితే వాళ్ళైతే చెప్పారు. క్రిక్ బజ్ చెప్పిందంటే అది 100-200% జరుగుతుందని అర్థం. అసలు ఏం జరిగిందంటే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్సీ తప్పించి వేరే ప్లేయర్కి ఇవ్వాలని చెప్పి ఈ ఇయర్ ఐపీఎల్ అయిపోయిన కాడి నుంచి అయితే వాళ్ళైతే ఆలోచిస్తున్నారంట. అంటే రోహిత్ శర్మకి తను తప్పిస్తారని చెప్పి తనకి ఎప్పుడో ఇన్ఫార్మ్ అయితే చేశారు. ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో మేము కొత్త కెప్టెన్ వెతుక్కుంటున్నాం అని చెప్పి ఈ ఇయర్ ఐపీఎల్ అయిపోయినాక అంటే చాలా మనసు ముందే రోహిత్ శర్మకి అయితే క్లియర్గా అయితే ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. అదే టైంలో హార్దిక్ పాండ్యా తను కూడా గుజరాత్ నుంచి బయటకు రావాలని చెప్పి అనుకోవడం వల్ల సో ముంబై ఇండియన్స్ అయితే తనైతే తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. బట్ హార్దిక్ పాండ్యా ఒక కండిషన్ అయితే పెట్టాడు. అదేంటంటే నేను ముంబై టీంలోకి రావాలంటే ఒక కెప్టెన్గా అయితే వస్తాను, ఎందుకంటే నిన్ను ప్రజెంట్ టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను వచ్చి ఒక ప్లేయర్గా ఆడితే నా కెప్టెన్సీ అయితే ప్రాబ్లం అవుతుంది, నా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందని హార్దిక్ పాండ్యా ఒక కండిషన్ పెడతాం వల్ల ఎలాగో వాళ్ళు కెప్టెన్ కోసం వెతుక్కుంటుంటే సో హార్దిక్ పాండ్యాని అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేయడం జరిగింది. ఈ విషయాన్ని వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మకి అయితే ఇన్ఫార్మ్ చేశారు. ఆ టైంలో రోహిత్ శర్మ వేరే కంట్రీస్లో ఉన్న రోహిత్ శర్మతో రోజు మాట్లాడుతూ రోహిత్ శర్మని అయితే ఒప్పించారు. సో ఇదంతా ఒక కూల్గా ప్రాసెస్ అయితే జరిగింది. ఇంకా రోహిత్ శర్మ కూడా హార్దిక్ పాండ్యా కింద ఒక ప్లేయర్గా ఆడదాకి తనైతే ఓకే చెప్పాడు. ఇంకా రోహిత్ శర్మ యొక్క T20 వరల్డ్ కప్ ఫ్యూచర్ విషయానికి వచ్చేసరికి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్కు కూడా తనే కెప్టెన్గా కావాలి. ఇంకా బీసీసీలో ఉన్నటువంటి సగం మంది మేనేజ్మెంట్ కూడా రోహిత్ శర్మని T20 వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్గా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇలా ఎందుకంటే రీసెంట్ జరిగిన వరల్డ్ కప్లో రోహిత్ శర్మ పవర్ ప్లేలో ఒక T20 బ్యాట్స్మెన్ లాగైతే తనైతే పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి సో రోహిత్ శర్మని మళ్ళీ ఈసారి జూన్లో జరగబోయే T20 వరల్డ్ కప్ కూడా తన్నే కెప్టెన్ చేయాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. అదేంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్లో రోహిత్ శర్మ బాగా పర్ఫార్మెన్స్ చేస్తేనే తనకి కెప్టెన్స్ అన్న ప్లేయర్గా ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో రోహిత్ శర్మ లాస్ట్ 2 years నుంచి అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు కెప్టెన్గా ఉండటం వల్ల. దానివల్ల ముంబై మేనేజ్మెంట్ కూడా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ ఆడాలని చెప్పి తనైతే ఒక ప్లేయర్గా ఆడిపించి ఈసారి జరగబోయే T20 వరల్డ్ కప్ కెప్టెన్స్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఏదో ఒక పెద్ద ప్లాన్ అయితే వేశారు. సో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ అవడం, రోహిత్ శర్మ తప్పించడం అనేది రోహిత్ శర్మకు ముందే తెలుసు. ఇంకా రోహిత్ శర్మ మాత్రమేనా ప్లేయర్స్ అందరూ తెలుసా అంటే అందరు ప్లేయర్స్కి ముందుగానే కోచెస్ అందరూ చెప్పారంట. ఇంకా ఫైనల్గా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకి సంబంధించి ఫుల్ స్టోరీ అయితే ఇది. ఇప్పుడు ఇంకా రోహిత్ శర్మ కెప్టెన్స్ని ఎంతమంది మిస్ అవుతున్నారు కామెంట్ చేయండి. నేనైతే గట్టిగా మిస్ అవుతున్నా. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది చేతన్ సకారియాకి సంబంధించి చేతన్ సకారియా బౌలింగ్ యాక్షన్ అయితే బీసీసీ అయితే బ్యాన్ అయితే చేయడం జరిగింది. ఎలా ఎందుకు బ్యాన్ చేశారంటే బౌలర్స్ వాళ్ళ బౌలింగ్ యాక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బౌలింగ్ అనేది కరెక్ట్గా పడదు, దానివల్ల తన యాక్షన్లో అయితే చేంజెస్ అయితే వస్తాయి. సో అలా యాక్షన్ కానీ చేంజ్ చేసి బౌలింగ్ కరెక్ట్గా హ్యాండ్ కానీ మూమెంట్ ఇవ్వకపోతే అలాంటి బౌలింగ్ యాక్షన్ అయితే బీసీసీ అయితే బ్యాన్ చేస్తారు. అలా చేతన్ సకారి బౌలింగ్ యాక్షన్ అయితే బీసీసీ అయితే బ్యాన్ చేశారు. అంటే మనోడు ఐపీఎల్ ఆడ్డా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు, అలా ఏముండదు. రీసెంట్గా ఎన్సీఏలో మనోడు బౌలింగ్ యాక్షన్ని చెక్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటే తన యాక్షన్ అయితే బ్యాన్ చేశారు. సో మనోడు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు ఎన్సీఏలో ఉంటాడు. ఎన్సీలో తనకు రెగ్యులర్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయినాక ఎన్సీలో ఉన్న కోచెస్ అయితే మనోడు బౌలింగ్ యాక్షన్ మళ్ళీ చెక్ చేస్తారు. అప్పుడు నార్మల్గా ఉంటే తనైతే అప్రూవ్ చేస్తారు. బేసికల్గా చేతన్ సకారియా బౌలింగ్ యాక్షన్లో జస్ట్ ఒక చిన్న మూమెంట్ అయితే ఉంది. సో అది చేంజ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి చేతన్ సకారియాకి సంబంధించి ఎలాంటి భయాలు పెట్టుకోవసరం లేదు, మనోడు ఐపీఎల్కి అయితే వచ్చేస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అదే దీపక్ చహార్ అండ్ మహమ్మద్ షమీల్కి సంబంధించి వీళ్ళిద్దరూ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబెట్టిన ఓడిఐ అనే టెస్ట్ సిరీస్కి అయితే రోల్ అవుట్ అయితే అయ్యారు. అసలు ఏమైందంటే దీపక్ చహార్ ఫాదర్కి
కొద్దిగా హెల్త్ ఇష్యూ అయితే కొద్దిగా సీరియస్గా ఉండడం వల్ల ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే ఓడిఐ సిరీస్ నుంచి అయితే తప్పుకున్నాడు. తనకి రీప్లేస్మెంట్గా ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి ఆకాష్ దీప్ని అయితే స్క్వాడ్లో యాడ్ చేశారు. ఇంకా మహమ్మద్ షమీ గురించి చూసుకుంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగేటటువంటి ఆల్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ లైక్ గాంధీ మండేలో అని ఒక టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఇది గత 10 ఏళ్ళుగా మన ఇండియా అయితే సౌత్ ఆఫ్రికా మీద గెలవలేదు. సో ఇది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ సిరీస్. బట్ ఈ సిరీస్కి ముందు టీమిండియాకి అయితే దెబ్బని చెప్పాలి. ఎందుకంటే మహమ్మద్ షమీ అయితే ఇంకా ఇంజూరీ నుంచి రికవర్ అయితే అవ్వలేదు. కాబట్టి తనైతే ఈ టెస్ట్ సిరీస్ నుంచి అయితే రోల్ అవుట్ అయ్యారు. ఇప్పుడు ఇంకా తనకి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. మరి గాయస్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా ఐపీఎల్ ఆక్షన్ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి రోజు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.